ఫ్రెండ్స్ ఈరోజు మంచి లైఫ్ హ్యాక్ అయితే చూపించబోతున్నాను. సో నా దగ్గర చూస్తున్నారు కదా, దీన్ని మొబైల్ కూలర్ అంటారు, మొబైల్ కూలింగ్ ఫ్యాన్ అంటారు. సో చాలా రకాలుగా అయితే వీటిని పిలుస్తూ ఉంటారు. ఎవరైతే ఎక్కువగా మొబైల్లో గేమ్స్ ఆడుతుంటారో మొబైల్ హీట్ ఎక్కకుండా ఉండటం కోసం ఈ ఫ్యాన్స్ని అయితే వాడుతూ ఉంటారనమాట. సో దీన్ని ఉపయోగించి ఓన్లీ మొబైల్ ఫోన్సే కాదు, అదర్ ఎలక్ట్రానిక్ థింగ్స్ని కూడా మనం కూల్ చేయొచ్చు. అవేంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ ఫ్యాన్ మీకు 600 నుంచి 3000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు కావాల్సింది తెప్పించుకోవచ్చు. ఇక్కడ నేను లింక్ అయితే ఇస్తాను. ఇది కాకుండా నేను మరో ఫ్యాన్ కూడా తెప్పించాను ఐఫోన్ కోసం, ప్రత్యేకించి మ్యాక్స్ సేఫ్ అనమాట. నాకు 900 రూపాయలు అయితే పడింది. బాక్స్ అయితే మాత్రం ఈ విధంగా ప్యాక్ అయితే వస్తుంది. లోపల మనకి ఈ విధంగా ఫ్యాన్ అయితే ఉంటుంది. ఈ ఫ్యాన్ మనకి ఐఫోన్కి స్టిక్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే మ్యాక్స్ సేఫ్తో వస్తుంది కాబట్టి స్టిక్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ లేదు అయినా మీరు మీ దగ్గర ఉన్న మొబైల్ స్టిక్ చేయాలనుకుంటే దానికోసం మ్యాగ్నెటిక్ స్టిక్కర్ అయితే ఒకటి ఇస్తారు. ఈ స్టిక్కర్ని మీ మొబైల్కి అయితే అంటించుకోవాలి. అంటించుకోవడం ఇష్టం లేదు, మా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయనుకుంటే మీకు క్లిప్స్ కూడా ఇస్తారు. ఈ క్లిప్స్ దీనికి అటాచ్ చేసి సో మొబైల్కి దీన్ని కూడా క్లిప్ లాగా అయితే వాడుకోవచ్చు. 2-in-1 లాగా ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను వీటిని ఎందుకు తెప్పించాను, నేను దేనికి వాడుతున్నానో చెప్తాను. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ వర్క్ అంతా నేను పీసీలో కాదు, మ్యాక్ స్టూడియోలో చేస్తుంటాను. మ్యాక్ స్టూడియోలో స్టోరేజ్ తక్కువగా ఉంటుంది, అందుకని చెప్పి శాంసంగ్ 2TB హార్డ్ డిస్క్ కొన్నాను. ఇది 19,000 రూపాయలు అనమాట. హీట్ కూడా ఎక్కుతూ ఉంటుంది. అలాంటప్పుడు నేను ఈ ఫ్యాన్ని దీనికైతే వాడతాను అనమాట. దీని టెంపరేచర్ అనేది తగ్గుతుంది, దానివల్ల ప్రాబ్లం రాకపోగా సో ప్రస్తుతం మనం వాడుతున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఈ కార్బొరేటర్ కూడా బీభత్సంగా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది 60 సెంటీగ్రేడ్ వరకు కూడా రీచ్ అయిపోతుంటుంది. సో దీని మీదకి పెట్టి కూడా వాడుతున్నారు. దీనికైతే ఒక 2-3 మినిట్స్లో మొత్తం కూల్ అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా కూల్ అయితే అయిపోద్ది. ఇది కాకుండా నా దగ్గర SSD ఉంది. సో SSD కూడా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మ్యాక్స్ సేఫ్ ఎందుకు తెప్పించాను అంటే, నేను రీసెంట్గానే R5 కెమెరా కొన్నాను. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం విపరీతంగా హీట్ ఎక్కేస్తుంది. సో దానికోసం నేను మ్యాక్స్ సేఫ్ అయితే తీసుకున్నాను. ఈ స్టిక్కర్ని నేను నా కెమెరా కంటించేసి ఈ ఫ్యాన్ని కెమెరాకి అటాచ్ చేసాను అనుకోండి, కొద్దిగా హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట. దానివల్ల నా కెమెరా తొందరగా బాగా హీట్ ఎక్కకుండా ఉంటుంది. సో బాగా హీట్ ఎక్కిందంటే మధ్యలో వీడియో కూడా ఫెయిల్ అవుతుంది. 25 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ కట్ అవ్వడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. సో అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా అయితే ఇవైతే తెప్పించాను. సో మీరు కూడా హార్డ్ డిస్క్ లాంటి కెమెరా కానీ ఇలాగ ఏదైనా హీట్ ఎక్కే ప్రోడక్ట్స్ వాడుతున్నారు అనుకోండి, సో వాటి హీట్ తగ్గించుకోవడం కోసం సో ఇలాంటి ఫ్యాన్స్ అయితే వాడుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది హ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఇలాంటి ప్రోడక్ట్స్ ఏ కాకుండా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఎవ్రీడే డీల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసుకొని మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే ఇలాంటి డీల్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి టెక్నాలజిక్ డీల్స్ అని మీరు సెర్చ్ చేశారంటే మన ఛానల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి కూడా మీరు మన ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఎవ్రీడే అక్కడ మీకు డీల్స్ రూపాన్ని దొరుకుతూనే ఉంటాయి.